అందరికీ నమస్కారాలు. ఈ అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు. ఎందుకనగా త్రేతాయుగం మొదలైన రోజు. సాక్షాత్ పార్వతీదేవి ఆకలి బాధ తీర్చే అన్నపూర్ణాదేవిగా అవతరించిన రోజు. గంగాదేవి భూపై తాకిన రోజు. పరశురాముడు జన్మ తీసుకున్న రోజు. వేదవ్యాస మహాముని పంచమ వేదమైన మహాభారతాన్ని వినాయక స్వామి చేత వ్రాయించబడిన రోజు కూడా ఇదే. శ్రీకృష్ణుడు తమ బాల్య మిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న పర్వదినం ఇదే. కుబేరుడు ఆ పరమశివుణ్ణి ప్రార్థించి శ్రీ మహాలక్ష్మి సమస్త సంపదను సంరక్షకుడిగా నియమించబడిన రోజు కూడా అక్షయ తృతీయే. ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడు దుశ్శాసను నుండి కాపాడబడిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. ఇన్ని విశేషాలు కలిగిన పర్వదినం ఈ అక్షయ తృతీయ. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా దాన ధర్మాలను ఈ అక్షయ తృతీయ రోజు చేసి తమ దారిద్రాన్ని పోగొట్టుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి వర్ధిల్లాలని ఆ శ్రీమన్నారాయణ్ణి వేడుకుందాం.